హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిము అండ్ సాధ్వి వ్లాగ్స్. ఈరోజు గ్రీన్ బీన్స్ అండ్ టమాటో కర్రీ ఎలా ఈజీగా టైం లేనప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. దీనికి కావాల్సినవి గ్రీన్ బీన్స్, టొమాటోస్, ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్. ముందుగా పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు లేకుండా కర్రీస్ ఎలా వండుతాం చెప్పండి మనం. ఇంకా ఆనియన్స్ వేసి అవి మగ్గడానికి 1 pinch ఆఫ్ సాల్ట్ అండ్ ఇంకా పసుపు వేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత టమాటోస్ వేసేసాను. టమాటోస్ కూడా పూర్తిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత బీన్స్ వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుని బాగా తిప్పుకుని ప్లేట్ వేయాలండి. ప్లేట్ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. బీన్స్లో నుంచి అనేది కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటితో కూడా కొంచెం మగ్గుతుంది. అప్పుడు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుందాము. నాకు కొంచెం వాటర్ తక్కువ అవుతాయి అనిపించింది, ఎందుకంటే విజిల్ పెడతాం కదా, ప్రెషర్ కుక్కర్లో కదా ఉండేది. సో ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను నేను. బీన్స్ కర్రీ నాకు ఎందుకో నార్మల్గా వండితే ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుందండి. నాకైతే ఎక్కువ టైం తీసుకుని వండే అంత ఖాళీ ఉండదు. నేను జాబ్ చేసుకోవాలి కదా, సో నేను అందుకని కొన్ని కర్రీస్ అనేది కుక్కర్లో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కొంచెం కొరియాండర్ వేసుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 4 to 5 విజిల్స్ అనేది నేను రానిచ్చానండి. ఒక మినిమం 5 విజిల్స్ వస్తే అది కూర బాగా ఉడికిపోతుందండి. బీన్స్ అనేది సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత మూత, స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుందాము. కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వాటరీగా అనిపిస్తే ఒక 2 to 3 minutes ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు ఉండనివ్వండి. తర్వాత ఆఫ్ చేసేయండి స్టవ్, సరిపోతుంది. కూర ఆరే కొద్ది కూడా మనకి ఏ కూర అయినా కొంచెం థిక్నెస్ వస్తుంది కదా, సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకున్నానండి. నాకు సరిపోద్ది. మనం అన్నంలో కలుపుకోవాలి కదా, ఆ మాత్రం కొంచెం గ్రేవీ ఉండాలి. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. ఈజీగా మీకు టైం లేనప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంకేంటండి విశేషాలు? నేను చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు, మర్చిపోకండి. ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని కూడా. ఓకేనా మరి, బాయ్.